ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే నీకు ఫ్రీ బస్సు, స్త్రీలకు ఫ్రీ బస్సు ఏ విధానం అయితే కాంగ్రెస్ అమలు చేస్తుందో, అసలు ఆ ఫ్రీ బస్సు ఉద్యోగంలో ట్రావెల్ అలవెన్స్ పొందుతున్న 3,000, 4,000, 5,000 పొందుతున్న స్త్రీలకు కూడా ఈ ఫ్రీ బస్సు ఇవ్వడము సబబేనా అది ఆలోచించాలి. సో నా ఉద్దేశంలో వాళ్ళకి నిజానికి టికెట్స్ ఫ్రీగా, ట్రావెల్ ఫ్రీగా ఉండకూడదు. పాసులు ఇవ్వడము, పాసుల కన్సెషన్ ఇవ్వడము అది నిజానికి అది జరుగుతుంది. కానీ వాళ్ళ ట్రావెల్ అలవెన్స్ వస్తుంది కాబట్టి అదొకటి. రెండవది ఏంటంటే రిచ్ పీరియడ్ ఉన్న తర్వాత వాళ్ళ ఫాదర్, వాళ్ళ హస్బెండ్ కానీ, తర్వాత వాళ్ళ నాన్న కానీ మన హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ బిజినెస్ కానీ, లేదా ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లెక్చరర్ ఉన్నప్పుడు వాళ్ళకి నిజంగా ఫ్రీ బస్సు అవసరమా అనేది కూడా మనం ఆలోచించాలి. అప్పుడే మనకి ఈ ప్రభుత్వం యొక్క మన ఎక్స్‌చెక్కర్ అనేది ఖజానా